హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? తలపతి విజయ్ నటిస్తున్న గోట్ మూవీ యొక్క బాక్సాఫీస్ అనాలిసిస్ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ మూవీ విజయ్ నటించిన గత చిత్రాల టార్గెట్ను చేరుకుంటుందా లేదనే చెబుతున్నారు సినీ విశ్లేషకులు. అయితే ఆ వివరాలు పూర్తిగా తెలుసుకునే ముందు ఈ వీడియోను చివరిదాకా చూడండి. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక విషయంలోకి వస్తే ఇళయ దళపతి విజయ్కి గత కొద్ది కాలంగా మార్కెట్ బాగా పెరిగింది. వరుస సక్సెస్లు అందుకోవడంతో కేవలం తమిళంలోనే కాకుండా తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లో కూడా తనకంటూ సాలిడ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాడు. దీంతో విజయ్ నుంచి సినిమా వస్తుందంటే పబ్లిక్లో ఒక అటెన్షన్ క్రియేట్ అవుతుంది. ఖచ్చితంగా అతని సినిమాలో ఏదో ఒక డిఫరెంట్ అటెంప్ట్ ఏదో ఒకటి ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. ఈయన కమర్షియల్ జోనర్లో సినిమాలు చేసినా కూడా బలమైన కథనాలు ఉండేలా విజయ్ చూసుకుంటాడు. గత ఏడాది లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో లియో మూవీతో విజయ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కమర్షియల్గా బాగా సక్సెస్ అయ్యింది. కోలీవుడ్లో థర్డ్ హైయెస్ట్ కలెక్షన్ చిత్రంగా నిలిచింది. వరల్డ్ వైడ్గా 620 కోట్ల వరకు ఈ మూవీ లాంగ్ రన్లో కలెక్ట్ చేసింది. అయితే లోకేష్ కనకరాజ్ చిత్రాలలో కంటెంట్ పరంగా నెగిటివ్ రిమార్క్ అందుకున్న మూవీ కూడా లియోనే. లోకేష్ కనకరాజ్ బ్రాండ్ ఇమేజ్, అనిరుద్ రవిచంద్రన్ మ్యూజిక్ కారణంగా లియో మూవీ కోలీవుడ్లో హైయెస్ట్ ఫస్ట్ డే కలెక్షన్లు రికార్డును అందుకుంది. మొదటి రోజు లియో మూవీకి 75 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అయితే ఈ రికార్డుని గోట్ మూవీ బ్రేక్ చేసే బజ్ అయితే కనిపించడం లేదు. ఇక ఈ మూవీ సెప్టెంబర్ 7న పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ అవుతోంది. ట్రైలర్ పరంగా చూసుకున్న ఈ సినిమా అనుకున్నంత రేంజ్లో పెద్దగా మెప్పించలేదు. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకి మ్యూజిక్ అందించారు. అయితే అనిరుద్ క్రేజ్ని అందుకునే రేంజ్లో ఈ మ్యూజిక్ లేదనే మాట విజయ్ ఫ్యాన్స్ నుంచి కూడా వినిపిస్తోంది. తలపతి విజయ్ తమిళనాడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే రాజకీయ పార్టీ ప్రకటించిన జెండా కూడా ఆవిష్కరించారు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలు విజయ్ వదిలేస్తారని ఇప్పటికే ప్రకటించారు. గోట్ మూవీ తర్వాత మరొక సినిమా మాత్రమే చేస్తానని చెప్పారు. ఈ నేపథ్యంలో గోట్ సినిమాకి భారీ హైప్ ఉండాలి, కానీ వాతావరణం అలా కనిపించలేదు. ఈ మూవీ ఫస్ట్ డే అసలు లియో రేంజ్ కలెక్షన్లు అందుకునే అవకాశం లేదని అనిపిస్తోంది. టాక్ బాగుంటే ఆ తర్వాత రెండో రోజు నుంచి నెంబర్లు పెరగవచ్చు, కానీ ఇప్పుడైతే అంత సీన్ లేదు. ఇక టికెట్ల విషయానికి వస్తే భారీగా పెంచుకునే ఛాన్స్ కోలీవుడ్లో అయితే లేదు. తెలుగు రాష్ట్రాల్లో అయితే గోట్ సినిమాకి టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది. ఇక ఈ మూవీకి హైయెస్ట్ కలెక్షన్స్ రావాలంటే కోలీవుడ్ మార్కెట్లోనే గోట్ ఎక్కువ ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లియో సినిమాకు ఉన్నంత బజ్ ఇతర భాషలో గోట్ సినిమాకు లేకపోవడంతో గోట్ సినిమా కలెక్షన్లపై ప్రభావం చూపించే ఛాన్స్ ఉందంటున్నారు సినీ విశ్లేషకులు. ఇక ఈ అంశంపై మీరేమనుకుంటున్నారు? ఈ మూవీ ఫస్ట్ డే ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాము.